తమ్ముడు, ఒక్కసారి నా వైపు చూడు. నీవెంత ఘోరమైన పాపివైనా, ఎంత నీచ నికృష్టమైన బ్రతుకుతున్న వాడివైనా, నా దేవుని దృష్టికి నువ్వు విలువైన వాడివే. నా దేవుని దృష్టికి నువ్వు విలువైన వాడివే. ఒకవేళ కొన్ని సందర్భాల్లో నీవు చేసిన దురాఘాతాలను బట్టి నీ కన్న తండ్రి, రేయ్ నా కడుపు నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండేదిరా, నువ్వు చస్తే బాగుండ్రా, ఎందుకు నా కడుపును పుట్టావురా, నా కడుపుని చెడబుట్టావురా, నువ్వు నీచుడురా అని కన్న తండ్రే నీ పుట్టుకుని గురించి అసహించుకొని నువ్వు చస్తే బాగుండు అన్నాడేమో. నువ్వెంత నీచపు బ్రతుకు టిల్ డేట్ ఎప్పటికీ బ్రతుకుతున్నా, నా దేవుడు వీడు చస్తే బాగుండు అనుకోడు. వీడు మారితే బాగుండు, వీడు తన బ్రతుకు దిద్దుకుంటే బాగుండు, పరివర్తన చెంది నా తట్టు తిరిగితే బాగుండని దేవుని లేఖనం అంటుంది. లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్ల దేవుడి చేతులు చాపాడట. నేనంట, తమ్ముడు ఈరోజు మధ్యాహ్నం భలే చక్కటి వాక్యం చెప్పాడు. ఆయన ప్రేమ మాధుర్యాన్ని కనుక నీవు రుచి చూస్తే పాపం చేయాలనే ఆలోచన కూడా నీకు రాదు. పాపంలో ఒక్క క్షణం బ్రతకాలన్న ఒక తప్పుడు ఊహ కూడా రాదు. అనుకుంటావు, ఎంత ప్రేమించిన నా దేవునికి ఎలా నేను ఆయాస్కరంగా బ్రతకగలను?